విజయవాడ శైలజ థియేటర్లో అయితే ఫ్యాన్స్ అయితే మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్ అయితే రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది మూవీ? చాలా బాగుంది సినిమా. సినిమా బాగోవడం కాదండి, అదొక ఇప్పటిదాకా వచ్చిన స్టోరీలు వేరే, ఇప్పుడు వచ్చిన స్టోరీ వేరే. మీరు క్లైమాక్స్ చూస్తే మాత్రం కంటతడి పెట్టాలంటూ ఉండరు. అండ్ ప్రతిదీ చాలా విజువల్గా చాలా అందంగా చాలా బాగా తీశారు. సెకండ్ సినిమా అయినా కానీ, ఉప్పునే తర్వాత వచ్చిన సెకండ్ సినిమా అయినా కానీ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గూస్ బంప్స్ వస్తాయండి. అది ఒక్కడే చాలా వేరే వేరే లెవెల్లో ఉంది మూవీ మాత్రం. మీ ఎక్స్పెక్టేషన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ వరకు వచ్చిందంటారా? ఎక్స్పెక్టేషన్స్ మీరు ఇప్పటిదాకా మగధీర వరకు చూశారు, త్రిబుల్ R వరకు చూశారు. ఇది వేరే లెవెల్ అండి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో లేని కథ ఇప్పటిదాకా మీరు చూడని వేరే లెవెల్ అనమాట. ఇప్పటిదాకా ఒక స్పోర్ట్స్ గురించి చూసుంటారు, ఎట్ ఏ టైం 3 స్పోర్ట్స్ గురించి చూపించి దాంట్లో చాలా ఇన్స్పైర్ చేస్తారనమాట. యూత్కి చాలా చూడాలి, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సింది. ట్రిపుల్ ఆర్ కన్నా హిట్ అవుతుందండి. ట్రిపుల్ R కన్నా. జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? జాహ్నవి కపూర్ వాళ్ళ అమ్మని మించినట్టు చేసింది, చాలా అద్భుతంగా చేసింది. మచ్చలేదమ్మా, దిష్టి ఒకటే తక్కువైంది జాహ్నవి కపూర్కి. నేను వెళ్ళి పెడదాం అనుకున్నా, అవ్వలేదు. 100 crores దాటిద్ది అంటారా? 100 crores దాటిద్దండి. 100 crores పక్కా. 1000 crores దగ్గరలో ఉంటుంది. 100 crores ఎక్కడ ఉందండి? ఎప్పుడో దాటేసింది. మీకు బెనిఫిట్ షోకి వాటికే దాటేస్తుంది 100 crores దగ్గరలో. రామ్ చరణ్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారు పూర్తిగా? ఫుల్ సాటిస్ఫై అండి, ఫుల్ ఖుషి, ఫుల్ బిందాస్. మళ్ళీ చూస్తారు సినిమా. చాలా బాగుంది. పూర్తిగా సాటిస్ఫై అయ్యారు. 1000 crores దాటుతామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో అతా మొహమ్మద్, RTV విజయవాడ. ఈ సినిమా ఫస్ట్ షో ఇంకొక కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా గతంలో నటించినటువంటి మగధీర కానీ, దానికి మించి వచ్చినటువంటి రంగస్థలం కానీ, దానికి మించినటువంటి సినిమాలుగా ఈ పెద్ది రావాలి, ప్రజల హృదయాలను గెలవాలి, అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మించి సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆ తండ్రి చిరంజీవి గారి కొడుగ్గా జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు అలాగే మరింత పేరు ఈ సినిమా ద్వారా రావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నా. పెద్ది సినిమా విడుదల సందర్భంలో విజయవాడ గాంధీనగర్లో మాడ్స్ అధినేత బాబీ గారు, చంటి గారు ఒక పెద్ద స్క్రీను, విజయవాడ చరిత్రలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఒక సినిమా రిలీజ్ రోజున ప్రజానీకానికి చూపించాలని చెప్పి మంచి ఉత్సాహంతో చేసిన మాడ్స్ అధినేతలకు అభినందన తెలియజేస్తూ, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం ఇవాళ దేశంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, వారి సోదరులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలానే రామ్ చరణ్ ఈరోజు పెద్ద సినిమా హీరో రామ్ చరణ్ నటించిన సినిమాలు, మరి నాడు ఆయన నటించిన సినిమాల్లో రంగస్థలం కానీ, అలానే త్రిబుల్ R రంగస్థలం ఈ రెండు కూడా సినిమాలు హిట్ అవ్వటం, మళ్ళీ తిరిగి ఇవాళ పెద్ది దేశం వ్యాప్తంగా జరిగే సినిమా రిలీజ్ అవ్వడం అభినందన తెలియజేస్తున్నాం. ముందుకు ఇక్కడ విచ్చేసిన మన పత్రికా విలేకరులందరికీ మా నమస్కారం. అలాగే మెగా అభిమానులకు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ మా ఆర్ట్స్ అండ్ మా మిత్రమండలి ద్వారా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకి మెయిన్గా మా థియేటర్, మన రాజవరాజ్ థియేటర్, G3 థియేటర్ యాజమాన్యం మాకు చాలా సపోర్ట్ చేసింది. మా థియేటర్ మేనేజర్ అయిన శ్రీకాంత్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఫస్ట్ నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా మన G3 థియేటర్స్ ఎప్పుడు మనకి సహకరిస్తారు. ఎందుకంటే పబ్లిక్కి సంబంధించిన అన్ని మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కూడా చాలా చేసాం మనం. ఇంకా ముందు ఇంకా మంచి చేస్తూనే ఉంటాము. పబ్లిక్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా బాగా చేస్తారు. అలాగే మెగా ఫ్యామిలీకి కూడా మనం ఏ విధమైన వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మన సంబంధించి ఎలాంటి సపోర్ట్ చేయాలన్నా మనకు కుదిరినంత వరకు అలాంటి సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాము అన్ని విధాలా. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులు జాగ్రత్తగా మూవీని చూసి అందరూ ఇళ్ళకి సక్రమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. బయట మనకంటే ముందు రిలీజ్ అయినా ఉన్నాయి కాబట్టి బయట ఫారెన్ వాటిలో
మూవీ అయితే చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చేసింది ఆల్రెడీ. లేకపోతే ఇంత హడావిడి అంత ఉండదు క్రౌడ్ అంతా. దానికి మెయిన్ కారణం అది. సూపర్ ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక్క సినిమా కోసం ఒక మనిషి ఇంతలా కష్టపడతాడనేది ఇప్పుడు వరకు ఏ హీరో చేయలేదు, ఇక ముందు కూడా భవిష్యత్తులో ఏ హీరో చేయలేడు. సినిమా అనేది బ్లాక్ బస్టర్ నెవర్ బిఫోర్ అన్నమాట.